షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో యూత్ లీడర్స్ ఎక్కువగా కంటెస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ మొత్తం 28 వార్డుల్లో ఒక 5-6 వరకు బీఆర్ఎస్, ఒక 5-6 వరకు కాంగ్రెస్ యూత్ లీడర్స్కి అవకాశం ఇచ్చింది పోటీ చేయడానికి. వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ వార్డుల్లో పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కాంగ్రెస్ నుంచి చూసుకుంటే 2nd వార్డు నుంచి బచ్చల్ నరేష్ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 7th వార్డు నుంచి కొప్పునూరి ప్రవీణ్ పోటీ చేస్తూ ఉన్నారు. 12th వార్డు నుంచి కళ్యాణ్కర్ దిలీప్ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 14th వార్డు నుంచి అందే మోహన్ పోటీ చేస్తూ ఉన్నారు. 20వ వార్డు నుంచి డాకన్న గారి మనీష్ పోటీ చేస్తూ ఉన్నారు. 22వ వార్డు నుంచి అర్జున్ లక్ష్మణ్కి టికెట్ కేటాయించారు. ఆయన తరపున వాళ్ళ వదిన గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే యూత్ లీడర్స్లో 3వ వార్డు నుంచి నందారం అశోక్ పోటీ చేస్తూ ఉన్నారు. 10th వార్డు నుంచి చెర్క అఖిల శివ పోటీ చేస్తూ ఉన్నారు. 26th వార్డు నుంచి బుర్రి శివ పోటీ చేస్తూ ఉన్నారు. 19th వార్డు నుంచి అడ్డు పోటీ చేస్తూ ఉన్నారు. 20వ వార్డు నుంచి పిన్నమోని గోపాల్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో కొందరికి విమెన్ రిజర్వేషన్ వల్ల వాళ్ళ సతీమణులు, వాళ్ళ మదర్స్ పోటీ చేస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ నుంచి 5 ఉంటే యూత్ లీడర్లు, కాంగ్రెస్ నుంచి 6 మంది ఉన్నారు. యంగ్ లీడర్స్కి చాలా తక్కువగా అరుదుగా అవకాశాలు వస్తూ ఉంటాయి ఎన్నికల పోటీ చేయడానికి. అది ఒక పార్టీ బీఫాము ఇవ్వాలంటే వాళ్ళు పార్టీకి చేసిన కృషిని, వాళ్ళ పార్టీలో ఉన్న గుర్తింపును బట్టి ఇస్తూ ఉంటారు. మరి పార్టీలు పెట్టుకున్న నమ్మకాన్ని వీళ్ళంతా నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే యూత్కి రాజకీయంగా అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకుంటేనే ఆ పొలిటికల్ జర్నీ ముందుకు సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. సీనియర్లను పక్కన పెట్టి మరి టికెట్లు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరాలి. వాళ్ళేంటో నిరూపించుకోవాలి, వాళ్ళకున్న పట్టేమిటో నిరూపించుకోవాలి, వాళ్ళకున్న ప్రజాబలాన్ని గెలుపు ద్వారా చాటాల్సి ఉంటుంది. ఈ యూత్ లీడర్లలో ఎవరెవరు గెలుస్తారనేది షాద్నగర్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. వీళ్ళంతా ఊరికే హడావిడి కోసమో ఖచ్చితంగా నేను ఇన్నాళ్ళు పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు టికెట్ ఇవ్వాల్సిందని పట్టుబట్టి తీసుకున్నారా, లేక నిజంగా ప్రజాబలం తమకు ఉందని టికెట్లు తీసుకొని పోటీ చేస్తున్నారా అనేది చూద్దాం. వీళ్ళలో ఎంతమంది ఇప్పుడు ఎన్నికల్లో గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతా ఉంది. మరి నిజంగా పార్టీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ వీళ్ళంతా గెలుస్తారా లేక ఓటమి పాలవుతారా అనేది ఉత్కంఠగా మారింది. పార్టీలు మాత్రం యువ నాయకులకు అవకాశం ఇవ్వాలి, యువత రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షతో వీళ్ళ మీద నమ్మకంతో బీఫామ్లు కేటాయించింది, వాళ్ళని ఎన్నికల బరిలోకి దింపింది. మరి నిజంగా వాళ్ళ ఆశలు అడియాశలు చేయకుండా వీళ్ళంతా గెలుస్తారా లేక వాళ్ళంతా ఆర్భాటమే తప్ప అసలు విషయం లేదనే విషయం తేలిపోతుందా అనేది ఈ నెల 13న మనమంతా చూద్దాం.